హలో బిగ్ బాస్ ఫ్యాన్స్, మన ప్రోమో 3లో ఏం మాట్లాడుకున్నాం? ఇమాన్యుయల్ సాక్రిఫైస్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్, ద బాండ్ దే షేర్. ఇన్ని రోజులు చూస్తున్నాం ఇమాన్యుయల్ అండ్ సంజన బాండింగ్ చాలా బాగుంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరు కూర్చొని ఒక యాక్ట్ చేసిన ఒక మాట మాట్లాడుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ చాలామంది అనుకొని ఉంటారు డెఫినెట్లీ ఇమాన్యుయల్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాడు. కెప్టెన్షిప్ లైక్ ఇంకా చాలా ఉంది, ఓన్లీ థర్డ్ వీకే కదా, మనం ఇంకా చాలా వీక్స్ ఉన్నాయి. సో తనకి ఇంకా మళ్ళా ఛాన్స్ వస్తుంది. అండ్ తనకి ఇమ్యూనిటీ కోసం అయితే కెప్టెన్సీ కాదు, తనకి ఇమ్యూనిటీ అసలు అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన లేడు. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఇప్పట్లో ఇమ్యూనిటీ పవర్ గురించి ఆలోచించాల్సిన పని లేదు. సో ఇమాన్యుయల్ ఫైనల్లీ త్యాగం చేసేసాడు, సంజన కోసం కెప్టెన్సీ వదిలేసుకున్నాడు. ఇమాన్యుయల్తో పాటు ఇంకెవరన్నా వదిలేశారా, ఇంకెవరైనా సాక్రిఫైస్ చేశారా? మనకి ఇంకా అంత అప్డేట్స్ లేవు. లైక్ తనూజ అండ్ రీతు కూడా సాక్రిఫైస్ చేశారు. సో వీళ్ళు ముగ్గురు సాక్రిఫైస్ చేశారనమాట. సో ముగ్గురు కూడా ఫ్రమ్ సెలబ్రిటీస్లో, అదొకటి మీరు గమనించాలి. సో కామనర్స్లోంచి సంజన కోసం ఎవ్వరూ సాక్రిఫైస్ చేయలేదు. ఎందుకంటే లైక్ సంజనకి కామనర్స్ తోటి అంత మంచి బాండింగ్, అండర్స్టాండింగ్ లేదు. వాళ్ళ అందరికీ సంజన వల్ల ఏదో ఒక ఇష్యూ ఉంది. ముఖ్యంగా దొంగతనాల విషయంలో అందరూ కూడా ఏదో విధంగా సంజన వల్ల ఎఫెక్ట్ అయిన వాళ్ళే. సో దానికోసమే అనుకుంటా వాళ్ళందరూ ఎవరు సంజనకి ఫేవరబుల్గా లేరు అనిపిస్తుంది. సో ఫైనల్లీ ఇమాన్యుయల్ సో సాక్రిఫైస్లో ఇంకొక మెట్టు ఎక్కిపోయాడు, పైకి సాక్రిఫైస్లో చేయడంలో చాలా అన్నట్టుగా. బట్ ఇది నీడెడ్, డెఫినెట్లీ ఈ స్టెప్ ఆయన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇద్దరు బాండ్కి, ఇద్దరు ఉన్న వాళ్ళు షేర్ చేసుకున్న టైంకి ఇది ఒక మంచి ప్రూఫ్, అదొక జెన్యూన్ రిలేషన్షిప్ అని. సరే, ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్సీ ఇచ్చేశాడు. నెక్స్ట్ కెప్టెన్ ఎవరు? సో మిడ్ వీక్ ఇలా జరిగినప్పుడు వీకెండ్కి మొన్ననే అయ్యాడు. సో ఇప్పుడు డెఫినెట్లీ వెంటనే టాస్క్ కండక్ట్ చేయాలి, కెప్టెన్సీ టాస్క్. అందులో ఇద్దరిని 2 గ్రూప్స్గా డివైడ్ చేసి బ్లూ టీమ్ అండ్ రెడ్ టీమ్గా డివైడ్ చేసి టాస్క్ కండక్ట్ చేశారంట. అండ్ ఇమాన్యుయల్ లీడింగ్ 1 టీమ్ అండ్ అదర్ సైడ్ ఐ థింక్ హరీష్. ఇటు సైడ్ ఎవరున్నారంత క్లారిటీ లేదు, కానీ హరీష్, సంజన, రాము, రీతు, డెమన్ పవన్ ఒక సైడ్ ఉన్నారు. సో టోటల్ 5 టాస్క్ కండక్ట్ చేసినప్పుడు అందులో 4 టాస్క్ ఇటు టీంకి వచ్చాయి. లైక్ రీతు సైడ్, డెమన్ పవన్ సైడ్, సంజన, వీళ్ళ సైడ్ ఉన్న రాము అండ్ హరీష్ ఉన్న టీంకి వాళ్ళు 4 టాస్క్లు విన్ అయ్యారు. సో వాళ్ళల్లోనే ఒకళ్ళు కెప్టెన్ అయ్యారు. మీరు ఎవరైనా ఊహించగలరా, గెస్ చేయగలరా ఈసారి తిరిగి మళ్ళా కెప్టెన్ అయింది ఎవరు అంటున్నాను? సంజన ఆల్రెడీ ఒకసారి కెప్టెన్ అయింది, లైక్ 3 వీక్స్లో. డెమన్ ఒకసారి కెప్టెన్ అయ్యారు. వాళ్ళిద్దరిలో మళ్ళీ కెప్టెన్ అయిన వాళ్ళు ఎవరు? గెస్ చేస్తే మీ గెస్ కామెంట్లో రాయండి. డెమన్ పవన్. ఎస్, మీరు విన్నది నిజమే. డెమన్ పవన్ తిరిగి మళ్ళీ కెప్టెన్ అయ్యాడు. ఏమి సుడి, ఎంత లక్, ఏం చేసుకున్నాడో కానీ అసలు డెమన్ పవన్ ఎంత వీకెస్ట్, అలాంటి కంటారు ఆ క్రింజ్ ఉంది కదా ఆయనకి, రీతుకి ఉన్న ఆ చిన్న ఇది వల్ల చాలా నెగిటివ్ అయ్యాడు. కానీ మస్తు కంబ్యాక్, ఫస్ట్ టైం కెప్టెన్ అవటం, రెండోసారి తిరిగి కెప్టెన్ అవటం. ఐ థింక్ డెమన్ పవన్ హీ స్టార్టెడ్ హిజ్ గేమ్ అండ్ తన చాప్టర్ స్టార్ట్ అవబోతుంది బిగ్ బాస్ సీజన్ 9 తెలుగులో. ప్లీజ్ వాచ్ సింప్లీ మంజుల ఫర్ మోర్ స్పైసీ బిగ్ బాస్ అప్డేట్స్. Thank you for watching my video. Thank you.